టీని మళ్లీ వేడి చేసుకుని తాగుతున్నారా? అయితే మీరు విషం తాగుతున్నంటే. కాలిగడుపుతో అరటిపండు తింటే గుండెకు ప్రమాదమని మీకు తెలుసా? నమస్కారమండి. మనకు తెలియకుండానే మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద అనారోగ్యాలకు దారితీస్తాయి. ఈరోజు వీడియోలో మనం రోజువారీ జీవితంలో ఆహారంలో మరియు నిద్రపోయేటప్పుడు చేసే 100 తప్పులను మరియు వాటి పరిష్కారాలను తెలుసుకోబోతున్నాం. ఈ విషయాలు తెలిస్తే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆహారపు అలవాట్లు, పోషకాలు. పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. ఇది జీర్ణక్రియను పాడుచేస్తుంది. రోజుకు 2 వాల్నట్స్ తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. రాత్రిపూట పెరుగు తినడం వల్ల జలుబు, దగ్గు వచ్చే అవకాశముంది. మజ్జిగ తాగడం ఉత్తమం. టీని పదే పదే వేడిచేసుకుని తాగడం వల్ల అది విషతుల్యమవుతుంది. ఖాళీ కడుపుతో అరటిపండు తినకూడదు. అందులో ఉండే మెగ్నీషియం గుండెకు ఇబ్బంది కలిగించవచ్చు. అన్నం వండేటప్పుడు అందులో కొన్ని మెంతులు వేస్తే షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. పాలు తాగిన వెంటనే పుల్లని పండ్లు లేదా చేపలు తినకూడదు. చర్మవ్యాధులు వస్తాయి. వేరుశెనగ పప్పును నానబెట్టి తింటే మాంసాహారం కంటే ఎక్కువ బలం వస్తుంది. రోజుకొక ఉడికించిన గుడ్డు తినడం వల్ల కళ్లకు మరియు జుట్టుకు మంచిది. వంటల్లో రీఫైన్డ్ ఆయిల్ వాడకం తగ్గించి గానుగ నూనె వాడటం గుండెకు శ్రేయస్కరం. భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క తింటే తిన్నది త్వరగా అరుగుతుంది. మినప్పప్పు, కందిపప్పు వండే ముందు నానబెడితే గ్యాస్ సమస్యలు రావు. పచ్చికొబ్బరి తినడం వల్ల నోటిపూత తగ్గుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లని నీళ్లు తాగడం వల్ల పొట్ట పెరుగుతుంది మరియు గొంతు సమస్యలు వస్తాయి. బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ తినడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. కాఫీలో చక్కెర బదులు బెల్లం వేసుకుని తాగితే ఐరన్ అందుతుంది. టమాటాలను తొక్కతీయకుండా తింటేనే అందులో ఉండే లైకోపిన్ శరీరానికి అందుతుంది. మామిడిపండు తిన్న తర్వాత పాలు తాగితే బరువు పెరుగుతారు, వెయిట్ గెయిన్. జామకాయను గింజలతో సహా నమిలి తింటే మలబద్ధకం తగ్గుతుంది. ఎక్కువగా ఉప్పు తింటే కిడ్నీలో రాళ్లొచ్చే ప్రమాదం పెరుగుతుంది. దినచర్య మరియు శారీరక ఆరోగ్యం. బోర్లా పడుకోవడం వల్ల వెన్నెముక మరియు మెడనొప్పులు వస్తాయి. కుర్చీలో కూర్చున్నప్పుడు వెన్ను నిటారుగా ఉంచకపోతే భవిష్యత్తులో గూని వస్తుంది. ఉదయం 7 గంటలలోపు సూర్యరశ్మిలో నిలబడితే విటమిన్ డి ఉచితంగా దొరుకుతుంది. రోజుకు 20 నిమిషాలు మధ్యాహ్నం నిద్రపోవడం గుండెకు మంచిది. స్నానం చేసేటప్పుడు నీళ్లు మరీ వేడిగా ఉండకూడదు, చర్మం పొడిబారుతుంది. బట్టలు ఉతికేటప్పుడు వంగి పనిచేయడం నడుముకు మంచి వ్యాయామం. లిఫ్ట్ బదులు మెట్లు ఎక్కడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ఎక్కువసేపు ఏసీలో ఉండడం వల్ల చర్మం ముడతలు పడుతుంది. పడుకునే ముందు పాదాలకు కొబ్బరి నూనె రాసుకుంటే ఒత్తిడి తగ్గి నిద్రవస్తుంది. తలస్నానం చేసిన వెంటనే జుట్టు దువ్వకూడదు, జుట్టు రాలిపోతుంది. కంప్యూటర్ ముందు పనిచేసేవారు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి కళ్లను ఆర్పాలి. టాయిలెట్ వెళ్లినప్పుడు ఫోన్ వాడడం వల్ల అక్కడ ఎక్కువసేపు కూర్చుంటారు, ఇది పైల్స్కు దారితీస్తుంది. గోళ్లను కొరకడం వల్ల పొట్టలోకి బ్యాక్టీరియా వెళుతుంది. చెప్పులు లేకుండా గడ్డిమీద నడిస్తే కంటిచూపు మెరుగుపడుతుంది. బిగుతుగా ఉండే లోదుస్తులు వాడడం వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయి. రోజుకు కనీసం 3 లీటర్ల నీళ్లు తాగకపోతే చర్మం కాంతిని కోల్పోతుంది. నిద్రలేమి వల్ల బరువు పెరుగుతారు మరియు జ్ఞాపకశక్తి తగ్గుతుంది. పడుకునే దిండు మరీ ఎత్తుగా ఉండకూడదు, మెడ నొప్పి వస్తుంది. చేతులు కడుక్కోకుండా కళ్లను రుద్దకూడదు, ఇన్ఫెక్షన్లు వస్తాయి. రాత్రిపూట వ్యాయామం చేయడం వల్ల నిద్ర దెబ్బతినే అవకాశముంది, సాయంత్రమే చెయ్యాలి. వంటింటి ఔషధాలు. లవంగం బుగ్గన పెట్టుకుంటే పంటినొప్పి మరియు చిగుళ్లవాపు తగ్గుతుంది. అల్లం రసం, తేనె కలిపి తాగితే ఆస్తమా నుండి ఉపశమనం లభిస్తుంది. వాము వేడినీళ్లల్లో మరిగించి తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది. జీవనకర్ర పొడిని మజ్జిగలో కడుపుకుని తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది. తులసి ఆకులు నమిలితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లి రెబ్బలు కాల్చి తింటే దగ్గు తగ్గుతుంది. పసుపు, పాలు కలిపి తాగితే గాయాలు త్వరగా మానుతాయి. దాల్చిన చెక్క ముక్క నోట్లో వేసుకుంటే సిగరెట్ తాగాలనే కోరిక తగ్గుతుంది. నిమ్మరసం తలకు రాస్తే చుండ్రు తగ్గుతుంది. కలబంద గుజ్జును కాలిన గాయాలపై రాస్తే బొబ్బలు రావు. మెంతులు నానబెట్టి పేస్ట్ చేసి తలకు రాస్తే జుట్టు రాలడం ఆగుతుంది. ఉల్లిపాయ రసం తేనెతో కలిపి తీసుకుంటే కంటిచూపు మెరుగుపడుతుంది. గసగసాలు పాలతో నూరి రాస్తే నిద్రలేమి సమస్య తగ్గుతుంది. పుదీనా ఆకుల రసం ముఖానికి రాస్తే మొటిమలు తగ్గుతాయి. సోంపు గింజలు తింటే నోటి దుర్వాసన పోతుంది. కరివేపాకు పొడిని అన్నంలో కలుపుకుని తింటే జుట్టు నల్లబడుతుంది. ఆముదం నూనె కనుబొబ్బలకు రాస్తే అవి ఒత్తుగా పెరుగుతాయి. బియ్యం కడిగిన నీళ్లతో ముఖం కడుక్కుంటే చర్మం మృదువుగా మారుతుంది. బంగాళదుంప ముక్కలతో ముఖం రుద్దితే మచ్చలు పోతాయి. కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి రాస్తే గజ్జి, తామర తగ్గుతాయి. మానసిక ఆరోగ్యం మరియు జనరల్ టిప్స్. మీకు ఇష్టమైన పాటలు వినడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది. ఇతరులను క్షమించడం వల్ల మీ గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. చిన్నపిల్లలతో రోజుకు కొంత సమయం గడపడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.
మొక్కలను పెంచడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. వారానికి ఒకసారి సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. డిజిటల్ డీటాక్స్. మీకు నచ్చిన పని కోసం సమయం కేటాయించండి. ఆత్మవిశ్వాసం ఉన్నవారికి రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. పదే పదే గతం గురించి ఆలోచించడం వల్ల డిప్రెషన్ వస్తుంది. నవ్వడం వల్ల ముఖకండరాలు వ్యాయామం చేసినట్లవుతాయి. ఏడవాలనిపిస్తే ఏడ్చేయండి. కన్నీళ్లు మనసును శుభ్రం చేస్తాయి. పడుకునే ముందు దేవుడికి లేదా ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పండి. ఇతరులతో పోల్చుకోవడం మానేస్తే సగం సమస్యలు తీరిపోతాయి. ఒంటరిగా ఉన్నప్పుడు మీతో మీరు మాట్లాడుకోవడం పిచ్చి కాదు, అది ఒక థెరపీ. మంచి పుస్తకాలు చదవడం వల్ల మెదడుకు పదును పెరుగుతుంది. రోజుకు ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మీ శరీరమిచ్చే సంకేతాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. ఆరోగ్యమంటే కేవలం రోగం లేకపోవడం కాదు, ఉత్సాహంగా ఉండడం. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంతకంటే ముఖ్యం. మీ వయసును బట్టి ఆహారం మరియు వ్యాయామం మార్చుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు అని మనస్ఫూర్తిగా కోరుకోండి. పర్యావరణం మరియు ఇతర జాగ్రత్తలు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ను కార్లో లేదో ఎండలో ఉంచకూడదు. దోమల నివారణకు రసాయనాలు వాడడం కంటే దోమతెర వాడడం ఉత్తమం. పాత వార్తాపత్రికలతో అల్మారాలు సర్దకూడదు, బొద్దింకలు వస్తాయి. వంటగిద్ది సింక్ ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. తడిచేతులతో స్విచ్ బోర్డులను ముట్టుకోకూడదు. హెల్మెట్ లేకుండా బండి నడపడం కేవలం చట్టవిరుద్ధం కాదు, ప్రాణానికి ప్రమాదం. బూజుపడ్డిన ఆహారాన్ని వాసన చూడకూడదు, ఆ స్పోర్స్ ఊపిరితిత్తులకు హానిచేస్తాయి. ఇంట్లో వెలుతురు మరియు గాలి ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి. ప్రతిరోజూ కాసేపు ఆకాశాన్ని, పక్షులను చూడడం వల్ల కంటికి విశ్రాంతి లభిస్తుంది. ఈ సూత్రాలను కేవలం చదవడమే కాదు, ఆచరించడం ముఖ్యం.